తీన్మార్ మల్లన్న తన ఒక్కడి కోసమే కొట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజానికం తరపున కొట్లాడుతూ ఉన్నాడు. ఆల్ ఓవర్ బీసీ ప్రజల గురించి కొట్లాడుతూ ఉన్నాడు. బీసీ జనాభా దామాషా ప్రకారం మా లెక్క ఎంత ఉందో, మా వాటా ఎంత ఉందో, మా లెక్క ప్రకారం మాకు వచ్చే వాటా మాకు ఇవ్వండి, మీ సొమ్ముది మీరు తినండి. 15% ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 15% లేరు, కేవలం 4% ఉన్నోళ్ళే ఈ వాటాను అనుభవిస్తూ ఉన్నారు. ఈ 62 సీట్లు అనుభవిస్తూ ఉన్నారు 4% ఉన్నాం. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ముఖ్యంగా ఈ వీడియో భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు, బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా బీసీ కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ తరతరాల పార్టీ, మా తాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మా అయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నా కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు అనే విధంగా ఈ శపథాలు చేసి ఈ బట్టలు మన బట్టలు చింపుకొని మనమైనా నెత్తిమీన వేసుకునే కార్యకర్తలు ముఖ్యంగా ఇది చూడాల్సిన వీడియో. అలాగే బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కూడా, బీఆర్ఎస్ పార్టీ మనకు ఏ విధంగా పెద్ద పెట్టేసింది, నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మన నాయకులు అంటే ఇప్పుడున్న అధిష్టానం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కేసీఆర్ గారు బీసీల పక్షాన్ని ఎందుకు మాట్లాడడం లేదు, నిజంగా ఈ అంశాల గురించి ఎందుకు చర్చించడం లేదు. బీసీ చర్చ వచ్చినప్పుడల్లా నిజంగా అసెంబ్లీలో మద్దతు తెలుపకపోవడం, అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో బీసీలకు సంబంధించిన చర్చ రావడంలో దాని గురించి మాట్లాడే ఇష్టం లేకపోవడం, మాట్లాడే ఇష్టం లేక బైకాట్ చేయడం, అసెంబ్లీని బైకాట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు కదా. నిజంగా మీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే బీసీలకు ఎట్లా జరుగుతుంది అన్యాయం, ఇక మనం అనుకుంటా ఉంటాం ఈడ మనం ఎంపీటీస్కి పోటీ చేయాలి, జడ్పీటీస్కి పోటీ చేయాలి, సర్పంచ్కి పోటీ చేయాలని మన ధ్యాసలు గింతలు ఉంటాయి. కానీ వాడు అక్కడ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు, మన బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, మనకు బీసీలకు రిజర్వేషన్లు ఎంత ఉన్నాయి, మనకు బీసీలకు అసలు రిజర్వేషన్లు ఉన్నాయా లేవా, లేకపోతే వాళ్ళు బిచ్చం వేసినట్టు ఎత్తే మనం తీసుకోవాలన్నా, ఎట్లా ఉన్నది మన పరిస్థితి, బిచ్చగాల కన్నా అడిగిన ఉన్నదా మరి పరిస్థితి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇవాళ నేను ఒక బీసీ బిడ్డ అనుకుంటాడు, నేను రేపు కాబోయే రోజులలో స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వస్తే బీసీలు కావాలి, నేను ఒక జడ్పీటీసీ కావాలని అనుకుంటాడు. నీకు రిజర్వేషన్ ఉన్నాయి అసలు? ఫస్ట్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జడ్పీటీసీల కంటే తక్కువ బీసీ జడ్పీటీసీలు ఉన్నారు. అంటే మన బతుకులు ఎక్కడున్నాయనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎందుకు కాలేకపోతున్నాం, బీసీ జడ్పీటీసీలు ఎందుకు కాలేకపోతున్నారు, బీసీ ఎంపీటీసీలు ఎందుకు కాలేకపోతున్నారు, జనరల్ స్థానాల్లో మనం ఎందుకు నిలబడాల్సి వస్తుంది, అసలు అసెంబ్లీలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ అంశాలన్నీ ఈ టోటల్ అంశాలన్నీ మీతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మిత్రులారా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే బీసీ సమాజానికి సోయి రావాలి. ముందుగా మన వాటా ఎంత ఉన్నది, మన జనాభా అసెంబ్లీలో ఎంత ఉంది, మన గర్జించే గలాలు సరే, మన ప్రజల కోసం కొట్లాడకుండా కానీ మన వాటా తినేటోళ్ళన్నా ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకసారి చూద్దాం నిజంగా బీసీలకు ప్రాధాన్యత ఎట్లా ఉంది అసెంబ్లీలో. నిజంగా తీన్మార్ మల్లన్న రోజు కొట్లాడుతూ ఉన్నాడు కదా, బీసీలకు వాటా కావాలి, మేమెంతున్నో మాకంత వాటా కావాలని కొట్లాడుతూ ఉన్నాడు కదా. మరి సరే, ఆయన కొట్లాడుతున్నాడు వాస్తవే, ఆయన కోసం ఏమైనా స్వార్థం కోసం కొట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుతున్నాడా, లేకపోతే ఆయనకు మంత్రి పదవి కావాలని కొట్లాడుతున్నారా? ఎప్పుడన్నా ఆలోచించారా? మన వాటా ఎంత ఉందో మన లెక్క ప్రకారం బీసీ సమాజానికి వాటా అంత కావాలి, ఎమ్మెల్యేలు అంతమంది కావాలని కొట్లాడుతూ ఉన్నాడు. అది అర్థం చేసుకోకుండా చాలామంది తీన్మార్ మల్లన్న పార్టీలు మారుతారు, లేకపోతే తీన్మార్ మల్లన్న ఈ పార్టీని ఆ పార్టీని ఏదో ఒక పార్టీని తిడుతూనే ఉంటారని అర్థం చేసుకునే కోడి తాలూకాలకు ఇది నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తానికి ఒక మ్యాప్ అన్నట్టు. ఇది ఈ తెలంగాణ ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో బీసీల పరిస్థితి ఎట్లా ఉందన్నది మ్యాప్. అయితే ఇట్లా కూర్చుంటారు అసెంబ్లీలో, ఇట్లా క్లియర్గా ఇట్లా కూర్చుంటారు. ఇది సీఎం, ఇది ఓసీ సీఎం, ఇక్కడ ఓసీ సీఎం ఉన్నాడు కదా, ఇది ఇట్లా కూర్చుంటాడు. ఇక మొత్తానికి అసెంబ్లీలో ఇట్లా కూర్చుంటారు అనుకుందాం. మరి ఇలా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఈ ఓసీ ఎమ్మెల్యేలు ఎవరి కోటా తింటున్నారు? ముఖ్యంగా ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 62 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి వీళ్ళు ఎవరి కోటా తింటున్నారు, వీళ్ళ వాటా ఎంత ఉంది అసలు, వీళ్ళు ఎవరిని బువ్వా తింటున్నారు, ఎవరిని పల్లెం కాడ బువ్వా గుంజుకొని, ఎవరిని పల్లెంలో బువ్వా గుంజుకొని తింటున్నారు? తెలంగాణ భాష అంతే కదా. తెలంగాణ భాషలు చెప్పాలంటే ఎవరిని పల్లెంలో బువ్వ తీసుకొని గుంజుకొని తింటున్నారు? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కళ్ళు బయర్లు కమ్ముతాయి. మీకు చాలామందికి కళ్ళు బయర్లు కమ్మే అంశం ఇది. ఎందుకంటే మనం కొట్లాడుతూ ఉంటాం కదా, చాలామంది రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయట, నిజంగా మేము బీసీలో
అంతే ఏమున్నది. మీ వాటా ఎంత ఉందో మీకు జనాభా ప్రాతిపాదికన మీకు అసెంబ్లీలో మీ వాటా ప్రకారం రిజర్వేషన్ కల్పించినప్పుడే బీసీ ఎమ్మెల్యేలు చట్టసభలో మీరు నిలవగలుగుతారు. ఏ పార్టీ అయినా కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. బీసీ ఎమ్మెల్యేలకు ఎప్పుడైతే ప్రాధాన్యత రిజర్వేషన్లు పెరుగుతాయో 42% 60% ఉన్న బీసీ జనాభాకు జనాభా దామాషా ప్రకారం ఈ రిజర్వేషన్లు పెంచుతారో వాళ్ళు అప్పుడు మీ బీసీ ఎమ్మెల్యేలు ఆ చట్టసభలో అడుగుపెట్టగలుగుతారు. సరే, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది గ్రీన్ ఉన్నాయి అన్నది బీసీ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు. గ్రీన్ ఉన్న ఈ రౌండ్ గుండాలని చూసినావు, ఈ బీసీ ఎమ్మెల్యేలు అన్నట్టు ఎంతమంది ఉన్నారు మరి చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మంది ఉన్నాం. మనం 60% ఉన్న బీసీ జనాభా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. 119 నియోజకవర్గాలకు వెళ్ళి 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఈ గ్రీన్కి సంబంధించింది. ఇక ఎస్సీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎస్సీ ఎమ్మెల్యేలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మంది వాళ్ళకు సరిపడా జనాభా ఎంత ఉందో అప్పటి రిజర్వేషన్ల ప్రకారం 19 మంది వాళ్ళకు ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎస్టీ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ అప్పటికున్న రిజర్వేషన్ల ప్రకారం 12 మంది వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు అడ్డగోలుగా ఈ బీసీ ప్రజల బువ్వకాడి ఏది ఇక నోటికాడి బువ్వను గుంజుకొని తింటున్న ఓసీలలో ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఓసీల ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 ఇదంతా మొత్తం ఓసీ ఎమ్మెల్యేస్ అన్నట్టుగా. ఓసీ ఎమ్మెల్యేస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మొత్తం తీసుకుంటే ఆల్ ఓవర్గా 62 మంది ఉన్నారు. మొత్తం తీసుకుంటే 62 మంది. ఇదంతా వాళ్ళే. ఈ కోట నిజంగా వీళ్ళ దామాషా ప్రకారం వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఉన్నది ఎంత శాతం? ఇప్పుడు ఓసీలు తెలంగాణ రాష్ట్రంలో మొన్న చెప్పిన లెక్క ప్రకారం కాంగ్రెస్ చేసిన లెక్క ప్రకారం ఎంత శాతం ఉన్నారు? 15% అని చూపెట్టుకున్నారు వీళ్ళు. అంటే 15% లేరు, మేబీ 15% లేరు. ఇలా దాదాపు అందరు రెడ్డిలే ఉంటారు. ఇతర సామాజిక వర్గం వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. 15% కూడా లేరు. మరి 15% లేరు అసలు. ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం వాళ్ళ ఈడబ్ల్యూఎస్ వాటాను పోతుందేమో అని భయం కొద్దీ 15% చూపించుకునే ప్రయత్నం చేసినారు. 15% లేరు. మరి వీళ్ళు బీసీలు 19 మంది ఉన్నారు, ఎస్సీలు 19 మంది ఉన్నారు, ఎస్టీలు 12 మంది ఉన్నారు, ఓసీలు కనీసం 15% ఉన్నోళ్ళే 62%. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుందాం, కాంగ్రెస్ చూపెట్టిన 15% మంది ఉన్నోళ్ళే 62 మంది ఎట్లుంటారు? 62 మంది ఎట్లుంటారు? తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఒక్కసారి ఎంఐఎం చూసుకుంటే 1 2 3 4 5 6 7 7 ఉన్నారు. వాళ్ళకు ఇక వాళ్ళది వాళ్ళ గంప గుత్త ఎటు తిరిగినా కానీ వాళ్ళది గెలుస్తుంది. ఇక్కడ ఇందులో ఇలా ఆల్ ఓవర్ ఈ అసెంబ్లీ 119 నియోజకవర్గాలలో ఎవరు నష్టపోతున్నాడు ముఖ్యంగా ఒక్కసారి మీకు మీరు యావత్ బీసీ యువకులు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎవరు నష్టపోతున్నారు? రేపు ఫ్యూచర్లో నువ్వు ఎమ్మెల్యే కాగలుగుతావా? జనరల్ స్థానంలో నిలబడి ఎమ్మెల్యే కాగలుగుతావా? రేపు ఒక బీసీకి రిజర్వేషన్ మన దామాషా ప్రకారం మనకు వచ్చిందనుకో, బీసీలలో 4 నిలబడితే ఒక బీసీ అయినా గెలుస్తారని నమ్మకం ఉంటుంది. నువ్వు జనరల్ స్థానంలో నిలబడి బీసీ ఎమ్మెల్యే కాగలుగుతావా? నిన్ను కానిస్తారా? ఈ కుట్రపూరితమైన రాజకీయ కుట్రలో నిన్ను కానిస్తారా? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. తీన్మార్ మల్లన్న తన ఒక్కడి కోసమే కొట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజానీకం తరపున కొట్లాడుతూ ఉన్నాడు. ఆల్ ఓవర్ బీసీ ప్రజల గురించి కొట్లాడుతూ ఉన్నాడు. బీసీ జనాభా దామాషా ప్రకారం మా లెక్క ఎంత ఉందో, మా వాటా ఎంత ఉందో, మా లెక్క ప్రకారం మాకు వచ్చే వాటా మాకు ఇవ్వండి, మీ సొమ్ముది మీరు తినండి. 15% ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 15% లేరు. కేవలం 4% ఉన్నోళ్ళే ఈ వాటాను అనుభవిస్తూ ఉన్నారు. ఈ 62 సీట్లు అనుభవిస్తూ ఉన్నారు 4% ఉన్న వాళ్ళే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఓసీలలో ఎవరంటే రెడ్డిలే కనబడతారు. ఎటుపోయినా కానీ రెడ్డిలే కనబడతారు. కేవలం వాళ్ళు ఉన్నది ఎంత? 4-5% ఉన్నోళ్ళు ఈ వాటాను బీసీల నోటికాడ బువ్వను గుంజుకపోతా ఉన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మనమేమో వాళ్ళ సొమ్మును మనం ఏమంటలేం, కాకపోతే మనకచ్చే మన లెక్క ప్రకారం మన వాటా ఇవ్వని మనం అడుగుతున్నాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీల వాటా దక్కేంత వరకు మన పోరాటం ఆపొద్దు. దయచేసి మిత్రులారా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.